హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను రొయ్యలు బెండకాయ పులుసు చేస్తున్నాను. ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అండి, అండ్ ఫస్ట్ యూట్యూబ్ వీడియో కూడా. ఇలా బెండకాయని కట్ చేసుకుంటున్నాను. నేను 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి. హాఫ్ కేజీ రొయ్యలకి. ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, అది నానబెట్టుకుంటున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను. అండ్ 6 to 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు అండ్ రొయ్యలు, హాఫ్ కేజీ రొయ్యలు అండి ఇవి. ఇప్పుడు నేను మట్టి కుండలో చేస్తున్నాను. కుండ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి మనం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇలా బ్రౌన్ కలర్కి రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అండ్ పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయింది. రొయ్యలు వేసుకుందాం. అండ్ సాల్ట్ యాడ్ చేశాను. బాగా కలుపుకున్న తర్వాత రొయ్యల్లోకి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిద్దాము. రొయ్యలు అయితే ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉడికిన తర్వాత 1.5 స్పూన్ కారం పొడి వేసాను. మేమైతే కారం కొంచెం తక్కువ తింటామండి. మీకు కావాలంటే మీకు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మీరు మీ కారంకి తగ్గట్టు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెండకాయలు వేసుకుంటున్నాను. బెండకాయలు వేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకో యాడ్ చేస్తున్నాను. టోటల్గా మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసామండి. బెండకాయలు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. బెండకాయలు అయితే ఉడికాయి బాగా. కర్రీ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ పెడుతున్నాను. సిమ్లో పెట్టాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్.